ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ పూట మనం స్వస్థత ప్రార్థనలు చేద్దాము. అనేక మంది అనేక రోగముల చేత బాధపడుతూ ఉన్నారు. అనేక మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, కంటి వ్యాధులతో, అదేవిధంగా చర్మ వ్యాధులతో, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయి చాలామంది బాధపడుతున్నారు. హై బీపీతో, షుగర్తో, డయాబెటీస్తో, అదేవిధంగా లివర్ పాడై చాలామంది బాధపడుతున్నారు. నరాల బలహీనతలు, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతున్నారు. శరీరంలో ఎన్నో వ్యాధులు వారిని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వాటన్నింటి నుండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచులాగున ఈ పూట మనం స్వస్థత కోసం ప్రార్థన చేద్దాము. దేవుడే తన స్వస్థతను అనుగ్రహించులాగున, దేవుడు తన గాయపడిన హస్తాల్లోని స్వస్థతను ప్రతి ఒక్కరిపై కుమ్మరించులాగున, అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమ 15:26లో వాగ్దానం ఇచ్చిన రీతిగా దేవుడు తన కృపను, తన క్షేమమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించలాగున మనము ఎక్కడ అబ్జర్వ్ చేసినా అనేక కుటుంబాల్లో కానీ, అనేక హాస్పిటల్స్లో కానీ, మనము ఎక్కడ ఎవరికి అడిగినా కూడా వారు ఏదో ఒక వ్యాధి ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. దేవుడు వారందరినీ బాగు చేయాలి. మన కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దేవుడే గొప్ప కార్యము ప్రతి ఒక్క కుటుంబంలో చేయలాగున దేవుడు తన స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి స్వస్థపరచులాగున ఒక్కొక్క అంశం నిమిత్తం ప్రార్థన చేద్దాము. చాలా కుటుంబాలలో చాలా వేదనకరమైన జీవితాలు ఉన్నాయి. అనేక మంది అనేక వ్యాధుల చేత పీడింపబడుతున్నారు. కొన్ని చెప్పుకోలేని వ్యాధులు కూడా వాళ్ళని వేధిస్తూ ఉన్నాయి. సో దేవుడు వారందరినీ బాగు చేయాలి. వారికి ఉన్న బాధలను, అవమానములను, ఇబ్బందులను, ఇరుకులను, ప్రతి సమస్య నుండి గొప్ప విడుదల కలగచేయాలని ప్రార్థన చేద్దాము. చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. దేవా వారిని బాగు చేయమని ప్రార్థన చేద్దాం. యేసయ్య, గనుడ, సర్వోన్నతుడ, సర్వాధికారమైన మా ప్రభువా నీకు వందనాలు యేసయ్య. దేవా మా కుటుంబాలలో ప్రభు యేసయ్య చాలామంది ప్రభు యేసయ్య గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభా నీవు దయతో స్వస్థపరచండి ప్రభు యేసయ్య. నువ్వు కృపను చూపండి ప్రభా. అనేక మంది దేవేసయ్య బ్లాక్స్ వచ్చి దేవేసయ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా. దేవా నువ్వు కృపను చూపండి ప్రభు యేసయ్య. సర్జరీ వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు యేసయ్య. వారి జీవితంలో మీరు కృపను చూపండి ప్రభా. స్వస్థత శీఘ్రంగా విడుదల చేయండి ప్రభు యేసయ్య. స్వస్థతనిచ్చే దేవుడు నీవు ప్రభు యేసయ్య. నీ స్వస్థతని శీఘ్రంగా విడుదల చేయండి ప్రభా. ప్రతి విధమైన గుండె సంబంధిత వ్యాధులన్నింటి నుండి దేవాను గొప్ప విడుదలను కలగచేయండి ప్రభు యేసయ్య. గొప్ప విడుదలను కలగచేయండి ప్రభా. దేవా నజరేయుడైన యేసు నామములో స్వస్థత శీఘ్రంగా విడుదల చేయండి ప్రభు యేసయ్య. ఎవరెవరైతే ప్రభా గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నారో దేవా వారి కుటుంబాల్లో క్షేమంను కలగచేయండి ప్రభు యేసయ్య. నువ్వు కృప చూపండి ప్రభా. సహాయంను చేయండి ప్రభు యేసయ్య. అనేక మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి యేసయ్య. వారందరినీ దేవేసే క్షేమకరంను దయచేయండి ప్రభా. వారి ఆరోగ్యంను బాగు చేయండి ప్రభు యేసయ్య. అదేవిధంగా ప్రభా కిడ్నీ సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు యేసయ్య. వారందరినీ బాగు చేయండి ప్రభు యేసయ్య. కిడ్నీ ఫెయిల్యూర్తో దేవా మా కుటుంబాలలో దేవైసే, మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, మా ఆత్మీయుల్లో దేవా, మా ఇరుగు పొరుగు వారు ప్రభు యేసయ్య దేవా అనేక మంది దేవైసే కిడ్నీ ఫెయిల్యూర్తో ఉన్నారు ప్రభు యేసయ్య. దయ చూపండి ప్రభా. వారిని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. నువ్వు ముట్టండి ప్రభు యేసయ్య. నువ్వు బాగు చేయండి ప్రభు యేసయ్య. దేవా కిడ్నీ ఫెయిల్యూర్ నుండి దేవ గొప్ప విడుదలను దయచేయండి ప్రభు యేసయ్య. నీవు కృపను చూపండి ప్రభా. నీ గాయపడిన హస్తాల్లోని స్వస్థత నా బిడ్డలపైకి కుమ్మరించండి ప్రభా. ఎక్కడైతే ఉన్నారో ప్రభా, ఏ ప్రాంతంలో దేవ, ఏ గృహంలో ఉన్నారో దేవా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న ఆ వ్యక్తిని నువ్వు ముట్టి బాగు చేయండి ప్రభు యేసయ్య. దేవా ఈ క్షణమందే ముట్టి బాగు చేయండి ప్రభు యేసయ్య. నువ్వు స్వస్థపరచండి ప్రభు యేసయ్య. నూతనత్వమును దయచేయండి ప్రభు యేసయ్య. అదేవిధంగా తండ్రి చాలామంది దేవా హై బీపీ తోటి దేవా యేసయ్య బాధపడుతూ ఉన్నారు ప్రభా. బీపీ లెవెల్స్ పెరిగి ప్రభు యేసయ్య సతమతం అవుతూ ఉన్నారు ప్రభా. దేవా కోపంతో దేవా యేసయ్య బీపీ పెరిగి దేవా యేసయ్య కోపంతో దేవా సతమతం అవుతూ ఉన్నారు ప్రభా. దేవా హై బీపీ నుండి విడిపించండి ప్రభా. తప్పించండి, స్వస్థపరచండి ప్రభా. దేవా చాలామంది లో బీపీతో కూడా బాధపడుతున్నారు యేసయ్య. వారి జీవితంలో స్వస్థతను శీఘ్రంగా విడుదల చేయండి ప్రభా. దేవా నువ్వు కృప చూపండి ప్రభు యేసయ్య. బీపీ నుండి విడుదల దయచేయండి ప్రభా. దేవా అనేక మంది దేవా షుగర్తో, డయాబెటీస్తో బాధపడుతున్నారు దేవా. దయతో వారిని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. షుగర్ లెవెల్స్ దేవా యేసయ్య మీరు కంట్రోల్లో ఉంచండి యేసయ్య. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండులాగా దేవా నువ్వు సహాయం చేయండి ప్రభా. తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు యేసయ్య. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండులాగా దేవా నువ్వు కృపను చూపండి ప్రభు యేసయ్య. నువ్వు సహాయం చేయండి ప్రభు యేసయ్య. దేవా వైద్యులకు పరమ వైద్యుడు ప్రభు యేసయ్య. నువ్వు దయ చూపి దేవా ప్రతి వ్యాధిని దేవా యేసయ్య స్వస్థతను దయచేయండి. ప్రతి వ్యాధి నుండి దేవా యేసయ్య విడుదలను దయచేయండి ప్రభు యేసయ్య. అనేక మంది దేవా దేవా యేసయ్య లివర్ సంబంధిత వ్యాధుల చేత బాధపడుచుండగా దేవా గాయపడిన ఆ యొక్క లివర్ని దేవను స్వస్థపరచండి ప్రభా. ఎవరెవరైతే దేవా యేసయ్య లివర్ దేవా యేసయ్య చెడిపోయి బాధపడుతున్నారో దేవా, పాడైపోయిన స్థితిలో ఉండి దేవా బాధపడుతున్నారో యేసయ్య వారిని దేవా నువ్వు స్వస్థపరచండి ప్రభా. నీవు ముట్టి దేవా నీ కృపను చూపండి ప్రభు యేసయ్య. నీవు స్వస్థత శీఘ్రంగా విడుదల
చేయండి ప్రభా. దేవా నీ కృప చూపండి ప్రభు యేసయ్య. దేవ స్వస్థతనిచ్చే దేవుడు ప్రభు యేసయ్య, స్వస్థపరిచే దేవుడు ప్రభు యేసయ్య. దేవా యెహోవా రఫాగా మాకు ఉన్నావు ప్రభు యేసయ్య. నువ్వు స్వస్థపరచండి ప్రభా. దేవా నీవు కృప చూపండి ప్రభు యేసయ్య. నువ్వు కార్యమును చేయండి ప్రభు యేసయ్య. దేవా లివర్ సమస్య చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి యేసయ్య. దేవా నీవు కృప చూపండి ప్రభు యేసయ్య. యెహోవా రఫా నీవు దిగిరండి ప్రభా. యెహోవా రఫా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. దేవా నీవు కృప చూపండి ప్రభు యేసయ్య. నువ్వు కనికరించండి ప్రభా. అనేక మంది దేవేసయ్య నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభు యేసయ్య. నరాల బలహీనత అన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభు యేసయ్య. ఎవరెవరైతే దేవా నరాల సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రభా, దేవా యొక్క బలహీనత నుండి దేవా విడుదల దయచేయండి ప్రభు యేసయ్య. నీ గాయపడిన హస్తాల నుండి స్వస్థతను దేవా బిడ్డలపైకి కుమ్మరించి దేవాన్ని స్వస్థత శీఘ్రంగా విడుదల చేయండి ప్రభా. దేవా చాలా మంది ప్రభు యేసయ్య కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ప్రభు యేసయ్య. దేవా కీళ్ళ నొప్పుల నుండి దేవా సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభు యేసయ్య. దేవా కీళ్ళ నొప్పులు దేవా కీళ్ళ వాతంతో దేవా చాలా మంది దేవా అనుభవిస్తున్నారు దేవా. ఆ యొక్క బాధ నుండి విడుదల దయచేయండి ప్రభు యేసయ్య. దేవా చాలా మంది ప్రభు యేసయ్య క్యాన్సర్ సంబంధిత వ్యాధుల చేత దేవా బాధపడుచుండగా దేవా క్యాన్సర్ కణములను నిర్మూలన చేయండి ప్రభు యేసయ్య. నువ్వు కృపను చూపండి ప్రభు యేసయ్య. దేవా ఎక్కడెక్కడైతే దేవా క్యాన్సర్ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్నారు దేవా, వారందరినీ బాగు చేయండి ప్రభు. వారందరినీ స్వస్థపరచండి ప్రభు యేసయ్య. క్యాన్సర్ని దేవా వ్రేలతో సహా పెకిలించండి ప్రభు యేసయ్య. దేవా నీ కృప చూపండి ప్రభు యేసయ్య. వీటన్నింటికి దేవా సరి అయిన ట్రీట్మెంట్ అందులో ఉన్న సహాయం చేయండి ప్రభా. దేవా ఎవరెవరైతే ట్రీట్మెంట్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా ఈ యొక్క వ్యాధులన్నింటినీ దేవా నిర్మూలన చేయండి ప్రభు యేసయ్య. నువ్వు కార్యమును చేయండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవా నువ్వు కృపను చూపండి ప్రభు యేసయ్య. దేవా అనేక మంది దేవా యేసయ్య శరీర బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు ప్రభు యేసయ్య. ప్రతి విధమైన శరీర బలహీనత అన్నింటి నుండి విడుదల దయచేయండి ప్రభా. దేవ ఆత్మీయ వ్యాధి అయిన దేవ శారీరక రోగమైన దేవ ప్రతి దాని నుండి విడుదల దయచేయండి ప్రభా. అనేక మంది దేవ యేసయ్య దేవా రక్తహీనత చేత బాధపడుచుండగా దేవా నువ్వు సహాయం చేయండి ప్రభు యేసయ్య. వారి జీవితంలో దేవను కృపను చూపండి ప్రభు యేసయ్య. దేవా నూతన రక్తాన్ని దేవ పుట్టించండి ప్రభు యేసయ్య. నువ్వు కృపను చూపండి ప్రభు యేసయ్య. దేవా అనేక మంది దేవేసయ్య పీసీఓడి ప్రాబ్లం చేత బాధపడుచుండగా దేవా నీవు స్వస్థతను దయచేయండి ప్రభు యేసయ్య. నువ్వు కృపను దయచేయండి ప్రభు యేసయ్య. దేవా నువ్వు సహాయం చేయండి ప్రభు యేసయ్య. నువ్వు కృప చూపండి దేవా. స్వస్థపరచండి ప్రభా. దేవా జీర్ణ సంబంధిత వ్యాధుల చేత బాధపడుచుండగా దేవ యేసయ్య. దేవా యేసయ్య వాటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభు యేసయ్య. దేవా జీర్ణాశయం సరిగ్గా పనిచేయాలను సహాయం చేయండి ప్రభు యేసయ్య. ప్రతి వ్యాధుల నుండి విడిపించి దేవను తప్పించి దేవను కృప చూపి దేవ సహాయం చేయండి ప్రభు యేసయ్య. దేవా నీవే కార్యములు జరిగించండి ప్రభు యేసయ్య. అనేక మంది దేవ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభు యేసయ్య. దేవ సరిగ్గా దేవ బ్రీతింగ్ రాక దేవ శ్వాస సంబంధిత వ్యాధులతో దేవ యేసయ్య అనేక మంది బాధపడుచుండగా ప్రభు యేసయ్య నీవు స్వస్థపరచండి ప్రభు యేసయ్య. శ్వాస సంబంధిత వ్యాధులన్నిటి నుండి విడుదలను దయచేయండి ప్రభు యేసయ్య. నీవు కృప చూపండి ప్రభా. ప్రతి ఒక్కరిపై దేవ కృపను చూపండి ప్రభా. ప్రతి ఒక్కరికి దేవ కనికరాన్ని దయచేయండి ప్రభా. దేవ ఎవరెవరు దేవ ఏ సమస్యల చేత బాధపడుతున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి యేసయ్య వారందరినీ బాగు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయండి యేసయ్య. నువ్వు కృపను చూపండి దేవా. కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభు యేసయ్య. దేవా నీవు కృప చూపండి ప్రభు యేసయ్య. గాయపడిన హస్తాల్లోని స్వస్థతను కుమ్మరించండి ప్రభు యేసయ్య. దేవాని శక్తిని బలంను కుమ్మరించండి ప్రభు యేసయ్య. దేవా అనేక మంది పారాలసిస్తో బాధపడుచుండగా దేవా నీవు విడిపించండి ప్రభు. నీవు నడిపించండి ప్రభా. నీవు లేవనెత్తండి ప్రభు యేసయ్య. దేవ కాలు చేయి సరిగ్గా పని చేయలేక దేవా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభు యేసయ్య. నీవు దయ చూపండి ప్రభు యేసయ్య. నీవు కృపను చూపండి ప్రభు యేసయ్య. దేవా ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవ యేసయ్య. దేవ ఒక ప్రాంతంలో ఉన్న కొండ ఇంకో ప్రాంతంలోకి వెళ్ళిపోతాయి అంటున్నావు ప్రభు యేసయ్య. ఈ సమయం అంతా దేవ మేము విశ్వాసంతో ప్రార్థిస్తుండగా దేవ యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో దేవాను కృపను చూపండి ప్రభు యేసయ్య. ఎవరైతే రోగంతో ఉన్నారో ప్రభు, వ్యాధితో ఉన్నారో ప్రభు యేసయ్య, కృంగుతలలో ఉన్నారో ప్రభు యేసయ్య వారికి కూడా దేవ విశ్వాస జీవితంలో బలపరచండి ప్రభు. ఏ విషయంలో కృంగిపోకుండా దేవ ప్రతి విషయంలో దేవాన్ని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. దేవ స్వస్థపరిచే దేవుడవు నీవు అన్నావు ప్రభు యేసయ్య. యెహోవా రఫాగా మాకున్నావు ప్రభు యేసయ్య. నువ్వు సహాయం చేయండి ప్రభు యేసయ్య. యెహోవా రఫా, 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 యెహోవా రఫా. అవును యేసయ్య. దేవ మాకు యెహోవా రఫాగా దేవ యేసయ్య మమ్మల్ని స్వస్థపరచుటకు దేవ మాకు తోడుగా ఉన్నావు ప్రభు యేసయ్య. దేవ మమ్మల్ని ముట్టండి ప్రభు యేసయ్య. స్వస్థపరచండి ప్రభు. మా జీవితంలో దేవ నీవు కృపను చూపండి ప్రభా. మా జీవితంలో మీరు కనికరండి చూపండి ప్రభు యేసయ్య. నువ్వు సహాయం చేయండి ప్రభు యేసయ్య. దేవ మాకు తోడుగా ఉన్న దేవుడు ప్రభా. అనేక విషయాల్లో దేవ యేసయ్య కృపను చూపుతున్న దేవుడు ప్రభా. మా రోగములన్నింటి నుండి గొప్ప విడుదలను
అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా నీవే నీ సహాయమును దేవ మా కుటుంబాల్లో జరిగిపించమని దేవా, మా కుటుంబాలలో ఉన్న దేవైసయ దేవా ప్రతి వ్యాధిని దేవా నీవు నిర్మూలన చేసి దేవా గొప్పగా మా జీవితాలను దేవా నువ్వు కట్టమని దేవా. దేవా మమ్మల్ని మా కుటుంబాలను తండ్రి యేసయ్య మీ చేతిలో మీ చిత్తానికి సమర్పిస్తూ దేవా ప్రతి ప్రార్థన దేవా నువ్వు దయతో ఆలకించి దేవా మా కుటుంబాలలో ఉన్న దేవా ప్రతి అనారోగ్య సమస్య నుండి దేవా గొప్ప విడుదలిచ్చి దేవా నువ్వు కాపాడమని దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క రక్షకుడు విమోచకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సమయమందు మనము మనకున్న వ్యాధులను చూసి కృంగిపోతున్న స్థితిలో ఉంటున్నాము. దేవుడి పైన గొప్ప భారాన్ని వేసి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన యొక్క భారాన్ని చూసి ఆ యొక్క వ్యాధుల నుండి విడుదలను అనుగ్రహిస్తాడు. వాక్యం ఉంది కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనుననేసి. నీకు కలిగిన ఈ యొక్క వ్యాధిని దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు నీ యొక్క వ్యాధిని విడిపిస్తాడు. ఆ యొక్క వ్యాధి నుండి స్వస్థతనిస్తాడు. నువ్వు కొంచెం విశ్వాసం ఉంచు దేవుడిపైన నమ్మకం ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయను ఉద్దేశించి ఉన్నాడు. అనేక మంది అనేక వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు. దేవుడే స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు. మనము ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనను వింటాడు. దేవుడు మన ప్రార్థనకి జవాబును అనుగ్రహించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన గాయంలోనే స్వస్థత అనేది ఉంది. ఆయన గాయపరచబడిన ఆ యొక్క చేతుల్లోనే, గాయపడిన హస్తాల్లోనే దేవుని స్వస్థత మనకు ఉంది కాబట్టి, దేవుడికి కలిగిన ఆ యొక్క దెబ్బల్లో స్వస్థత ఉంది కాబట్టి ఆ యొక్క స్వస్థత దేవుడు ఖచ్చితంగా మన పైన కుమ్మరిస్తాడు. నేనే నిన్ను స్వస్థపరిచే దేవుడు అని అనేసి నిర్గమ 15:26లో దేవుడు మాట్లాడిన రీతిగా ఖచ్చితంగా మన జీవితంలో స్వస్థత కార్యాలను మనము చూడటానికి ఉన్నామన్నమాట. ఎవరెవరు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో దేవునికి ఒక్కసారి మొరపెట్టండి. దేవా నా జీవితంలో కార్యములు చేయండి. నేను అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నాను. ఎన్నో దినములుగా దేవా నేను ఈ అవమానాన్ని భరిస్తున్నాను. నాకున్న ఈ యొక్క అనారోగ్య సమస్య చేత నేను కృంగిపోతూ ఉన్నాను. నన్ను నీవే పట్టుకో ప్రభువా అనేసి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నా దేవుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు, ప్రతి ఒక్కరిని పట్టుకునే దేవుడు. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెడుతున్నా, నీవు నాకు ఉత్తరం ఇయ్యు అనేసి నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయటకు సమర్థుడై ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన అసలు వృధాగా పోదు. ఏ ప్రార్థన కూడా వృధాగా పోదు. ఈరోజు మనం కార్చే కన్నీరు దేవుడు తన దగ్గర ఒక బుడ్డిలో దాచిపెడతా ఉన్నాడు. మనం ఎంత కన్నీరు కారుస్తున్నాం, మనం ఎంత అవమానాలకు గురవుతున్నాం, మనం ఎన్ని సమస్యల చేత కృంగిపోతున్నాం, మనకున్న వ్యాధుల చేత, మనకున్న దెబ్బల చేత, గాయముల చేత అనేక విషయాల్లో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాం. మనం కృంగిపోయిన ప్రతి స్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ధైర్యమును కలగజేస్తాడు. నీవు నమ్ము, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మనకున్న ఆ యొక్క లోటును చూసి బాధపడొద్దు. ఆ లోటును ఇచ్చింది దేవుడే, దాన్ని తీర్చేది కూడా దేవుడే. కాబట్టి ఈరోజు ఉన్న స్థితిని చూసి నువ్వు కృంగిపోయిన ఎడల మనం చాతకాని వాళ్ళం అనమాట. అంటే మనం నమ్ముకున్న దేవుడు ఏమాత్రం మనకు సహాయం చేయట్లేదు అనే విధంగా మనం ఫీల్ అవుతున్నాం అనమాట. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు మన జీవితంలో ఉన్నత కార్యములు, మహోన్నతమైన కార్యములు చేయటకు సమర్థుడై ఉన్నాడు. నువ్వు ఒకవేళ నీ శ్రమలను చూసి కృంగిపోతే నువ్వు చాతకాని వాడవుగా వాక్యం చెప్తుంది. నీకు కలిగి ఉన్న శ్రమల్ని చూసి నువ్వు అస్సలు కృంగిపోవద్దు. నీకు అగ్ని వంటి శ్రమలు ఎదురైనా కూడా దేవుడు మనల్ని ఆ అగ్నిలో నుండి ఒక గొప్ప వజ్రంగా కాల్చి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడనమాట. అగ్నిలో కాల్చబడింది ఏదైనా కూడా షైనింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకు కలిగిన ఈ యొక్క వ్యాధులు, ఈ యొక్క రోగములు, ఈ యొక్క ఇబ్బందులు, వీటి వల్ల మనము ఎంతో కృషించిపోతూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఒక దినాన నీకు స్వస్థత అనేది ఉంది. ఒకవేళ బైబిల్లో మనం యోబును చూస్తే యోబుకు ఎన్ని అవమానాలు ఎదురైనాయి, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురైనాయి. అతనికి అయిన గాయం నుండి అతడు ఏమాత్రము వెనుదీయలేదు, విశ్వాసంలో ఏమాత్రం పడిపోలేదు. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుంటాడు, దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే కాపాడుతాడు అనేసి ఆయన తన యొక్క విశ్వాసంలో ఏమాత్రం తగ్గలేదు. తన భార్య తన దగ్గరకు వచ్చి అవమానించడం జరుగుద్ది. ఎలా అంటే నీవు దేవుణ్ణి వదిలేసి ఇంకా లేకపోతే దేవుణ్ణి వదిలేయి అని ఈ విధంగా పలుకుతూ ఉంటుంది కదా. ఇంకా ఆ ఊరిలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది యోబును హేళనగా చూడడం లాంటిది కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ యోబు విషయంలో దేవుడు ఉన్నత కార్యం చేశాడు. అంటే తనకు ఒక వ్యాధిని కలగజేశాడు అంటే ఆయన దేవునిలో ఉన్నాడు. అంటే దేవుణ్ణి కనుదృష్టిలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే యోబుకి దేవుడు అన్నాడు
ఆ వ్యాధి కలగజేసిండు. ఈరోజు నువ్వు కూడా దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ఒక గాయాన్ని పెట్టాడు. ఆ గాయాన్ని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దానికి ఒక రోజు ఉంది కాబట్టి మనము మనకున్న అనారోగ్య స్థితిని చూసి కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవడం? ఆ యొక్క అనారోగ్యం నుండి మనల్ని బాగు చేయుటకు సమర్థుడైన దేవుడు మనకున్నాడు కాబట్టి నీవు అస్సలు కృంగిపోవద్దు. నీకున్న వ్యాధి నుండి దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. నీవు నమ్ము, విశ్వసించు, ధైర్యంగా ఉండు. ధైర్యము మనకి ఎంత ధైర్యంగా మనం ఉంటామో మన వ్యాధి మనలో నుండి అంత పారిపోద్ది. మనము కృంగిపోయి బాధపడుతూ నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే ఆ యొక్క వ్యాధి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎవరో చెప్పినప్పుడు భయపడొద్దు. మన వ్యాధిని బట్టి వేరే రకరకాలుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో నీవు నీ వ్యాధిని చూసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న విషయాలను బట్టి బాధను అనుభవించకు. ఎందుకు అంటే మనము ధైర్యంగా ఉన్నప్పుడు మన వ్యాధిని మనం జయించగలం. అంతేగాని ఎవరో ఏమో అన్నారు, ఇలాంటి వ్యాధి ఇంకొకరికి వచ్చింది, ఇలా జరిగింది, అలా జరిగింది, అవేవి పట్టించుకోవద్దు. అందరికీ వాళ్ళకి జరిగినట్లే మనకు జరగదు. మన జీవితంలో దేవుడి ప్రణాళిక వేరుంది. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రణాళిక వేరే ఉంది. ఇది ఒక సాక్ష్యంగా మారబడుతుంది. నీకు కలిగిన వ్యాధి ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాధిని దేవుడు ఒకరోజు తీసేసి నిన్ను ఒక సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను ఒక సాక్షిగా గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు మన కోసమే సిలువకేయబడ్డాడు. మన కోసమే మన యొక్క పాపముల కోసమే మరణించి లేచాడు. ఆ యొక్క మరణంలో, ఆ యొక్క గాయాల్లో దేవుని స్వస్థత, మన యొక్క స్వస్థత ఉంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన యొక్క బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, ఇంకా మన దేశంలో ఎక్కడెక్కడైతే రోగంతో బాధపడే వాళ్ళు ఉన్నారో, వ్యాధుల చేత కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా దేవుడు తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. ఈరోజు నీవు మొరపెట్టు, దేవా నాకున్న వ్యాధి తీసివేయండి, తగ్గించండి, నేను బాగవ్వాలని కోరుకుంటున్నా. నాకు ఈ సమయమందు ప్రార్థనలు చేసిన నీవు, ఈ యొక్క చిన్న మాటలను విన్న నీవు ధైర్యంగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయను ఉద్దేశించి ఉన్నాడు. నీవు ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా ధైర్యం కలిగి ఉండు. నీవు విశ్వాసం కలిగి ఉండు. దేవుడి సహాయం తప్పక నీకు దొరుకుతుంది. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో నీవున్నా, ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఏ ఆధారము లేక ఆధారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉన్నా, నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం సఫలం చేయుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో నూతన కార్యమును జరిగించనని ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి నీవు ఈ దినమున ధైర్యముగా ఉండు. రేపటి దినమున నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. ఆ యొక్క కార్యములు చూసేదాకా నీ మనస్సును ఏమాత్రం కృంగిపోకుండా చూసుకో. ఎవరో ఏదో అన్నారనేసి ఆ మాటలకి ప్రభావితం అయిపోకు. దేవుడు నిన్ను బాగు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప స్వస్థతను చూస్తావు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు గొప్ప స్వస్థతను కలుగచేయునుగాక. ఆయన వాగ్దానం ఏదైతే ఉందో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని దేవుడు ఏ విధంగా అయితే మన కొరకు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఖచ్చితంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన బంధువులు, మన స్నేహితులు, మన ఆత్మీయులు, మన ఇరుగు పొరుగు వారు, మన దేశము, మన ప్రాంతాలన్నింటిలో ఉన్న అనారోగ్య సమస్యలన్నింటినీ దేవుడే బాగు చేయులాగున ప్రతిరోజు ప్రార్థన చేయి, విశ్వాసముంచు, గొప్ప ధైర్యమును కలిగి ఉండు. నీవు ధైర్యమును కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నీకున్న వ్యాధి చేత అసలే కృంగిపోకు. ఆ వ్యాధి చేత ఇబ్బందులను అనుభవించకు. కేవలం దేవుడి పైన విశ్వాసముంచు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. మీరు కలిగి ఉన్న వ్యాధి ఏదైనా ధైర్యంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థతని మీ పైకి కుమ్మరిస్తాడు. నీవు కేవలం చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండడం మాత్రమే. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడి ఉండు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఏ విషయంలో కృంగిపోకు. కృంగిపోతే మనం ఇంకా కృంగిపోయే స్థితికి వెళ్ళిపోతాం. ఒక్కసారి ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీకు ఇంకా ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ మాటలు విన్న నీవు ఖచ్చితంగా దేవుడి మీద ఆశ పెట్టుకొని జీవించు. దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క చిన్న ప్రార్థన, ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాము. ఈ వీడియో మీ అందరికీ ఆదరణ కలిగించునుగాక.